కొన్ని పోలీస్ స్టేషన్లకు పోతే గ్రౌండ్ నిండా సెకండ్ హ్యాండ్ బండ్లే కనిపిస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినాయో, టక్కర్లైన బండ్లో, ఇంకేదైనా కేసులో దొరకబట్టిన బండ్లో ఉంటాయి. ఏండ్లు గడిచినా ఓనర్లు రారు, తీసుకపోరు. సూషి సెకండ్ హ్యాండ్లా అర్రాసి పెడతారు. ఇంకొన్ని తుక్కు కింద అమ్మేస్తుంటారు. అయితే ఒక కాడేమైందో చూడుర్రి. 2 కోళ్లను 3 పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ నాకు ఇట్లా పెట్టిర్రు. నింబలంగా హర్రాస్ వాడేటోళ్ళు అంతా ఊకున్నాక తక్కెట్లా పెట్టి జోకిర్రు. ఒక్కొక్క కోడిని ఒకటి 2.5 కిలోలు, ఇంకోటి 3 కిలోలు. రైట్ గా సవాల్ నడుస్తుంది చూడండి. 25 మంది పోటీ పడితే ఇద్దరే ఎక్కువ వాడినరు. మొదటి కోడిని పురాణం సార్ అనే వ్యక్తి 4,000 రూపాయలకు గెలుచుకోవడం జరిగింది. రెండవ కోడిని బోనాల సత్య అనే వ్యక్తి 2,500 రూపాయలు గెలుచుకోవడం జరిగింది. ఇంతకీ కోళ్ళెక్కడి అంటే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ఏరియాలో కోడి పందాలాడుతున్నారని తెలిసి పోలీసులు పోయి పట్టుకున్నారు. కేసు పెట్టి మంతని కోర్టు గొంట పోతే మనుషులకు ఫైన్ వేసి పెట్టిండ్రు. కానీ అరెస్ట్ అయిన కోళ్ల తరపున కొట్లాడేటోళ్ళు ఎవరు ఉండరాయే. హర్రాస్ పెట్టమని ఆర్డర్ వేస్తే స్టేషన్ కు తీసుకొచ్చి ఇత్తులేసి నీళ్లు దాపి కాపాడిండ్రు. ఇక అందరికి తెలిసేటట్టు సాటింపేసి వేలం పాట వాడిర్రు అన్నట్టు. వీళ్ళు నాటుకోళ్లు జాతారట. బ్రీడింగ్ పర్పస్ లా ఇది చాలా వరకు పనిచేస్తుంది కనుక మాకు ఆ బ్రీడింగ్ పర్పస్ లా అవసరం అని చెప్పి కూడా తీసుకోవడం జరిగింది. మంచిగా కుదమట్టంగా పెరిగినాయి. మళ్ళా పంజన్ రాయిలకి అమ్మగల జర చూసుకోండి సాలరు.